హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పీవైక్యూ స్పేస్. ఈరోజు మనం స్టేట్ సివిల్ సర్వీసెస్ సిరీస్లో పాటుగా తమిళనాడు 2021 పిఎస్సి పేపర్ని డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు బ్లాక్ మనీ. ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా ఎర్న్ చేసిన మనీ అండ్ ట్యాక్సెస్ కట్టకుండా దాచిపెట్టిన మనీ, వీటన్నిటిని బ్లాక్ మనీ అంటారు. ఫస్ట్ ఆప్షన్ చూస్తే, దీస్ ఆర్ అసెట్స్ నాట్ రిపోర్టెడ్ టు ద గవర్నమెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ దర్ జనరేషన్. అంతే కదా, గవర్నమెంట్ రికార్డ్స్లో ఈ బ్లాక్ మనీ అనేది జనరేట్ అయిందని అసలు కనిపించదు. సో ఆబ్వియస్లీ దే ఆర్ నాట్ రిపోర్టెడ్. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్. ఎస్టిమేట్ ఆఫ్ బ్లాక్ మనీ ఇన్ ఇండియా ఫర్ ద ఇయర్ 1983-84 ఈజ్ 95% ఆఫ్ జీడిపి. కామన్ సెన్స్తో ఆలోచించవచ్చు. 95% ఆఫ్ జీడిపి అనేది టూ మచ్. యాక్చువల్లీ 1983-84 ఆ టైంలో అప్రాక్సిమేట్ 6 to 7% ఆఫ్ జీడిపి బ్లాక్ మనీనే ఉంది అన్నట్లు అన్నారనమాట. కానీ 95% అనేది ఇట్స్ రాంగ్. నెక్స్ట్, ట్యాక్స్ హేవెన్స్ గురించి అంటున్నారు. ఫస్ట్ మనం ట్యాక్స్ హేవెన్స్ అంటే ఏంది అనేది చూద్దాం. సపోజ్ ఎక్స్ అనే ఒక కంట్రీ ఉందనుకోండి. ఇదేం చేస్తుందంటే ఫారిన్ బిజినెసెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి మీరు మా కంట్రీలో ఎంత డిపాజిట్ అండ్ ఎంత ఇన్వెస్ట్మెంట్స్ చేసినా ట్యాక్స్ కట్టన అవసరం లేదు, ఆర్ చాలా తక్కువ ట్యాక్స్ కట్టాలి అన్నట్లు చెప్పుద్ది. సో చాలామంది ఏం చేస్తారు, వాళ్ళ బ్లాక్ మనీని అక్కడ డిపాజిట్ చేయడం అండ్ పేపర్ మీద కొన్ని కంపెనీస్ క్రియేట్ చేసి ఆ కంట్రీలో బేస్ అయినట్లు చూపిస్తారు. దీనివల్ల ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ యొక్క టర్న్ ఓవర్ 10 lakhs అనుకుందాం. సో ఇదేం చేస్తుంది, మన కంట్రీలో కార్పొరేట్ ట్యాక్స్ ప్రకారం 22% ట్యాక్స్ కట్టాలి కదా. మాకు ప్రాఫిట్ వేరే కంట్రీలోని బ్రాంచ్ నుంచి వచ్చింది, ఆ బ్రాంచ్ ఎక్స్ అనే కంట్రీలో ఉంది అని రికార్డ్స్లో చూపిస్తుంది. అక్కడ వీళ్ళు ఎలాగో ట్యాక్స్ కట్టన అవసరం లేదు. అండ్ ఈ విధంగా బ్లాక్ మనీ అనేది పెరిగిపోతుంది. ఇలాంటి కంట్రీస్ని, అంటే ఇలాంటి ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ని ప్రొవైడ్ చేసే కంట్రీస్ని ట్యాక్స్ హేవెన్స్ అంటాము. వరల్డ్లో మేజర్ ట్యాక్స్ హేవెన్ కంట్రీస్ ఇవే: హాంకాంగ్, స్విట్జర్లాండ్, పనామా. రీసెంట్గా 2016లో పనామా పేపర్స్ కాంట్రవర్సీ అన్న దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళ పేర్లన్నీ బయటపడ్డాయి. అండ్ రీసెంట్గా ఇలాంటి థింగ్స్ని కర్బ్ చేయడానికి OECD కంట్రీస్ గ్లోబల్ మినిమం కార్పొరేట్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాయి. దీని ప్రకారం ఏ కంపెనీ అయినా, అది ఏ కంట్రీలో బేస్ అయినా మినిమం 50% ట్యాక్స్ అయితే కట్టాలి. ఇది 2023 నుంచి అమల్లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండియన్ కంపెనీ హాంకాంగ్లో బేస్ అయ్యింది, నేను హాంకాంగ్లో మా కంపెనీ ఉంది అన్నట్లు చెప్తారు వాళ్ళు. అక్కడ ట్యాక్స్ 3% అనుకోండి హాంకాంగ్లో. మిగిలిన 12% అనేది 15%లో 3% చేస్తే మిగిలిన 12% ఇండియాకి రావాలి. బికాస్ అది ఇండియన్ కంపెనీ కదా, ఆ 12% ఇండియాకి కడతారు. సో ఈ విధంగా ట్యాక్స్ ఇవేషన్స్ అనేవి జరగవు అండ్ బ్లాక్ మనీ జనరేషన్ కూడా తగ్గిపోతుంది. ఇక్కడ ఏమంటున్నారు, ట్యాక్స్ హేవెన్స్ ఆర్ టిపికల్లీ బిగ్ కంట్రీస్ విచ్ ఇంపోజ్ హై ట్యాక్స్ ఆన్ ద ఫారినర్స్ హూ డిసైడ్ టు సెటిల్ డౌన్. హై ట్యాక్స్ కాదు, లో ట్యాక్స్. సో సి ఈజ్ రాంగ్. ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ 1. A major issue highlighted by Census 2011 is that there are around 50 lakh less children in age group 0 to 6 years in Census 2011 than Census 2001. ఇక్కడ ఏమంటున్నారంటే 2001తో కంపేర్ చేస్తే 2011కి వచ్చేసరికి 0 to 6 years ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలు 50 lakhs తగ్గిపోయారు. అంటే చాలామంది తగ్గిపోయారు 0 to 6 years ఏజ్ గ్రూప్ వాళ్ళు అన్నట్టు అంటున్నారు. అండ్ సెకండ్ స్టేట్మెంట్, పాపులేషన్ గ్రోత్ రేట్ బిట్వీన్ 2001 and 2011 ఈజ్ లోయర్ దాన్ పాపులేషన్ గ్రోత్ రేట్ బిట్వీన్ 1991 and 2001. 1991-2000 మధ్య ఉన్న గ్రోత్ రేట్ కంటే 2001 and 2011కి గ్రోత్ రేట్ తగ్గింది అంటున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ చూసి మనం వెంటనే సెన్సెస్ ఫ్యాక్ట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని చదవడం కాదు, బ్రాడ్గా అర్థం చేసుకోవాలి. మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉన్నారు. 1976 ఆ టైంలో నేషనల్ పాపులేషన్ పాలసీని అనౌన్స్ చేశారు. దాని ప్రకారం మినిమం మ్యారేజ్ ఏజ్ని అండ్ పీపుల్లో పాపులేషన్ కంట్రోల్ గురించి అవేర్నెస్ తీసుకురావడం, ఇలా చాలా చేశారు. అండ్ వీటన్నింటి వల్ల పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది 1990s కన్నా 2000స్లో బాగా డిక్రీజ్ అయింది. ఇది చూస్తే సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. అంతే కదా, ఇక్కడ ఏమంటున్నారు, 2000స్లో 1990s కన్నా డిక్రీజ్ అయింది అంటున్నారు. అది కరెక్ట్. అండ్ ఇక్కడ స్టేట్మెంట్ 1 ఏంటి, 0 to 6 years ఏజ్ గ్రూప్ పిల్లలు తగ్గిపోయారు. అంతే కదా, ఇప్పుడు లైక్ పాపులేషన్ తగ్గారు అంటే ఆబ్వియస్లీ చిల్డ్రన్ తగ్గారు అన్నట్లే కదా. సో స్టేట్మెంట్ 1 కూడా రైట్. బోత్ ఆర్ సెన్సెస్ ఫ్యాక్ట్స్. సో ఇక్కడ బోత్ S1 and S2 ఆర్ కరెక్ట్, బట్ S2 డజంట్ ఎక్స్ప్లెయిన్ S1. రెండు ఇండిపెండెంట్ ఫ్యాక్ట్స్. ఇక్కడ సెన్సెస్ ఫ్యాక్ట్స్ ఇచ్చున్నాను. ఇక్కడ చూస్తే ది పాపులేషన్ హ్యాస్ గ్రోన్ బై మోర్ దెన్ 181 million డ్యూరింగ్ ద డికేడ్ 2001 to 2011. అదేంటి ఇందా క్వశ్చన్లో తగ్గింది అంటున్నారు, ఇక్కడేమో గ్రో అయింది 181 million కన్నా ఎక్కువ అంటున్నారు. అంటే ఇక్కడ నెంబర్ గురించి చెప్తున్నారు. 181 million పీపుల్ పెరిగారు. ఇందాక చెప్పింది గ్రోత్ రేట్ అనేది తగ్గింది. ఇక్కడ చూస్తే
2001 to 2011 అనేది ఫస్ట్ డికేడ్ విచ్ హ్యాస్ యాడెడ్ లెస్సర్ పాపులేషన్ కంపేర్ టు ప్రీవియస్ డికేడ్. ఇది గ్రోత్ రేట్ గురించి చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ద గ్లోబల్ ఎకానమీ విచ్ హ్యాస్ లెడ్ టు ఆర్బీఐ సెల్ బై స్వాప్ ఆఫ్ యూఎస్డి ఆర్ ఐఎన్ఆర్. ఫస్ట్ ఇక్కడ సెల్ బై స్వాప్ అంటే ఏంది చూద్దాం. సో ఇక్కడ కాన్సెప్ట్ చూస్తే ఆర్బీఐ అండ్ డిఫరెంట్ బ్యాంక్స్ ఇన్ అవర్ కంట్రీ. ఆర్బీఐ ఏం చేస్తుందంటే బ్యాంక్స్ దగ్గర ఉన్న ఫారెక్స్ అంటే డాలర్స్ అంతా కొనేస్తుంది అండ్ దాని దగ్గర ఉన్న అంతే అమౌంట్ ఎంత డాలర్స్ అయితే తీసుకుంటుందో అంతే అమౌంట్ ఆఫ్ రూపీస్ అనేవి బ్యాంక్స్లోకి ఇన్ఫ్యూజ్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది ఇలా? ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఫినాన్షియల్ మార్కెట్స్ వరల్డ్ వైడ్ ఫేసింగ్ ఇంటెన్స్ సెల్లింగ్ ప్రెషర్స్ డ్యూ టు ద స్ప్రెడ్ ఆఫ్ COVID-19 ఇన్ఫెక్షన్స్. కోవిడ్ పాండమిక్ అప్పుడు ఆల్మోస్ట్ ఫారిన్ ఇన్వెస్టర్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని సెల్ చేసేసుకొని వెళ్ళిపోయారు. దీనివల్ల మన కంట్రీలో ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి బాగా తగ్గిపోయినాయి. అండ్ స్లంప్ ఇన్ ఇంటర్నేషనల్ క్రూడ్ ప్రైసెస్. కోవిడ్ అప్పుడు ఆయిల్ ప్రైసెస్ భారీగా పడిపోయేసరికి మనం ఫ్యూచర్ పర్పస్ కోసం చాలా ఆయిల్ని కొనిపెట్టేసుకున్నాం. దీనివల్ల కూడా ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి తగ్గిపోయినాయి. అండ్ ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీస్ ఎక్స్పీరియన్సింగ్ అప్వర్డ్ ప్రెషర్. ఇంత పాండమిక్ ఇంత థింగ్స్ జరుగుతున్నప్పుడు ఎమర్జింగ్ అంటే డెవలపింగ్ మార్కెట్ కరెన్సీస్ అనేవి డౌన్వర్డ్ ప్రెషర్ని ఎక్స్పీరియన్స్ అవుతాయి, అప్వర్డ్ ప్రెషర్ని కాదు. వాల్యూ అనేది పడిపోతుంది, వాటికి పెరగదు కదా. సో ఇది రాంగ్. అసలు ఇక్కడ ఆర్బీఐ స్వాప్ ఎందుకు చేస్తుంది? ఇలా చేయడం వల్ల బ్యాంక్స్ దగ్గర ఉన్న డాలర్స్ అన్ని ఆర్బీఐ దగ్గరికి వెళ్తాయి. సో దట్ ఆర్బీఐ యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి పెరుగుతాయి. అండ్ ఎలాగూ ఆర్బీఐ ఇక్కడ రూపీని ఇన్ఫ్యూజ్ చేస్తుంది కాబట్టి బ్యాంక్స్ దగ్గర బై హ్యాండ్ మనీ ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువ ఉండడం వల్ల ఏం చేస్తుంది? తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్కి లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది. కోవిడ్ అప్పుడు బాగా డిమాండ్ అనేది తగ్గిపోయింది కదా, చాలా వరకు కంపెనీస్ అండ్ ఇండస్ట్రీస్ క్లోజ్ చేసేసారు. ఇప్పుడు తక్కువ ఇంట్రెస్ట్ రేట్కే లోన్ ఇస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది? డిమాండ్ అనేది పెరుగుద్ది. సో మళ్ళీ ఎకానమీ అనేది రివైవ్ అవుతుంది. సో అందుకని ఈ రూపీ అండ్ డాలర్ స్వాప్ అనేది చేసిందనమాట ఆర్బీఐ. సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ ఈజ్ రైట్ అండ్ సెకండ్ ఈజ్ రైట్. ఇక్కడ అప్వర్డ్ కాదు, డౌన్వర్డ్. సో ఏ అండ్ బి ఈజ్ ద ఆన్సర్. నేమ్ ద ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1953. యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ప్రకారం ఓన్లీ ఎస్సీ అండ్ ఎస్టీస్కి మాత్రమే రిజర్వేషన్ ప్రొవైడ్ చేశారు. బట్ ఫస్ట్ టైం 1953లో కేల్కర్ కమిషన్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఐడెంటిఫై చేసింది. సో ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అంటే కేల్కర్ కమిషన్. అండ్ తర్వాత 1978లో మండల్ కమిషన్ ఓబీసీస్కి 27% రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలి అన్నట్లు చెప్పింది. అండ్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రీసెంట్గా 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా దీనికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ప్రొవైడ్ చేశారు. ఇది ఆర్టికల్ 338B కిందకు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం వీటిలో ఏవి కరెక్ట్ అంటున్నారు. మనకు తెలుసు ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్స్, డొమెస్టిక్ వైలెన్సెస్ వీటన్నిటికీ డౌరీనే మెయిన్ రీజన్. సో దీనికోసం పార్లమెంట్ 1961లో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ని తీసుకొచ్చింది. అండ్ దీని కింద డౌరీ డిమాండ్ చేసిన వాళ్ళని అండ్ డౌరీ ఇచ్చిన వాళ్ళని ఇద్దరిని పనిష్ చేస్తారు. ఇక్కడ చూస్తే డౌరీ గివర్స్ షుడ్ బి ఎక్స్క్లూడెడ్ అన్నారు. ఎక్స్క్లూడెడ్ కాదు, వీళ్ళు కూడా ఇంక్లూడెడే. సో ఇది రాంగ్. అండ్ 1983లో ఏమైందంటే ఐపీసీని మాడిఫై చేసి డౌరీ రిలేటెడ్ క్రైమ్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. లైక్ డౌరీ ఇవ్వలేదని చంపేయడం అండ్ హరాస్మెంట్ భరించలేక సూసైడ్ చేస్తున్నట్టు ప్రోత్సహించడం, ఇలాంటి ఇష్యూస్కి పనిష్మెంట్ ఏమి ఇవ్వాలి అనేది ఐపీసీలో మెన్షన్ చేశారు. సో టు ట్రాన్స్ఫర్ ద సబ్స్టాంటివ్ ప్రొవిజన్స్ అండర్ ది ఇండియన్ పీనల్ కోడ్, అంతే కదా డౌరీ రిలేటెడ్ క్రైమ్స్ని ఐపీసీలో ట్రాన్స్ఫర్ చేశారు. సో ఇది కూడా రైట్. అండ్ ప్రతి స్టేట్ డౌరీ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ని అపాయింట్ చేసి ఈ యాక్ట్ కింద పవర్స్ ఇవ్వాలి. సో ఇక్కడ అపాయింట్మెంట్ ఆఫ్ డౌరీ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ కూడా రైట్. అండ్ ఇక్కడ ఏమంటున్నారు, మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ అనేవి మ్యాక్సిమం 20% ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ గర్ల్స్ పేరెంట్సే ఉండాలి అంటున్నారు. యాక్చువల్లీ ఇది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్లో లేదు. ఇది నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ రికమెండ్ చేసింది, ఈ అమెండ్మెంట్ని కూడా తీసుకురండి అన్నట్లు ఇది ఒక ప్రపోజ్ చేసింది. ఇది యాక్ట్లో అయితే లేదు. సో ఇది రాంగ్. ఆన్సర్ వచ్చేసి 1 and 3. వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు డిఫైనింగ్ జీడిపి అంటున్నారు. ఒక ఫినాన్షియల్ ఇయర్లో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూని మొత్తం యాడ్ చేస్తే వచ్చేది జీడిపి. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఇట్ ఈస్ నాట్ ఫర్ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం అంటున్నారు. 1 year టైం ఉంటుంది. 1 year ఫినాన్షియల్ ఇయర్లో ఎంత ప్రొడ్యూస్ అయ్యి అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇది రాంగ్. నెక్స్ట్, ఇట్ మెజర్స్ ఓన్లీ గూడ్స్ అండ్ నాట్ సర్వీసెస్ అంటున్నారు. ఇది కూడా రాంగ్, బికాస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బోత్ ఉంటాయి. నెక్స్ట్, ఇట్ ఈస్ నాన్ మానిటరీ మెజర్ అంటున్నారు. ఇది కూడా రాంగే కదా, బికాస్ మానిటరీ మెజర్ అనేది ఉంటుంది. బికాస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మనీ వాల్యూని యాడ్ చేస్తేనే కదా ఫైనల్ జీడిపి క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ నాన్ మానిటరీ అనేది రాంగ్. సో ఆల్ ఆర్ రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, చైల్డ్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి అడుగుతున్నారు. మనం బ్యాక్గ్రౌండ్ చూస్తే
యుఎన్డిపికి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది కదా, దీనికి కాంప్లిమెంట్గా 2008లో చైల్డ్ డెవలప్మెంట్ ఇండెక్స్ని కూడా తీసుకొచ్చారు. దీన్ని సేవ్ ద చిల్డ్రన్ యూకే అనే ఫౌండేషన్ డెవలప్ చేసింది. అండ్ ఇది 3 ఇండికేటర్స్ మీద బేస్ అయి ఉంటుంది: హెల్త్, న్యూట్రిషన్ అండ్ ఎడ్యుకేషన్. అండర్ 5 ఏజ్లో ఎంతమంది చిల్డ్రన్ చనిపోతున్నారు, అండ్ ఎంతమంది అండర్ వెయిట్ ఉంటున్నారు, అండ్ ఎంత % ఆఫ్ చిల్డ్రన్ ప్రైమరీ స్కూల్లో ఎన్రోల్ అవ్వలేదు అనే వాటిని బేస్ చేసుకొని ఈ ఇండెక్స్కి స్కోర్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇవన్నీ నెగిటివ్ థింగ్స్, రైట్? సో అందువల్లే ఇక్కడ 100 అనేది వర్స్ట్, అంటే 100 స్కోర్ వస్తే వర్స్ట్ అన్నట్లు, 0 వస్తే బెస్ట్ అన్నట్లు. క్వశ్చన్ చూస్తే ఎడ్యుకేషన్, హెల్త్, న్యూట్రిషనల్ స్టేటస్, రైట్. ఇన్కమ్ అనేది అసలు చిల్డ్రన్కి ఉండదు కదా, సో ఆబ్వియస్లీ ఇది రాంగ్. ఆన్సర్ ఇస్ 1, 3 and 4. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బుక్ ఎక్స్ప్లెయిన్స్ ది 4 నోబుల్ ట్రూత్స్ ఆఫ్ బుద్ధిజం? బుద్ధ తన టీచింగ్స్ అన్నింటినీ ఓరల్గానే చేశారు. సో తర్వాత ఆ టీచింగ్స్ అన్నింటినీ కంపైల్ చేయాలని బుద్ధిస్ట్ కౌన్సిల్స్ కండక్ట్ చేశారు. అండ్ ఓవర్ టైం వాటన్నింటినీ ఒక 3 బుక్స్లో కంపైల్ చేస్తారు. వాటినే త్రిపీటక అంటారు. ఈ త్రిపీటక 3 బుక్స్: సుత్తపీటక, వినయ్ పీటక అండ్ అభిధమ్మ పీటక. మళ్ళీ వీటిల్లో సబ్ డివిజన్స్ని నికాయ అంటారు. అలా సుత్తపీటకలో కుద్దక నికాయ అనే ఒక సబ్ పార్ట్ ఉంది. ఈ కుద్దక నికాయలో పేతకోపదేశ అండ్ నెత్తి ప్రకరణ అనే చాప్టర్స్ ఉన్నాయి. ఈ పేతకోపదేశాల్లో బుద్ధుడు చెప్పిన 4 నోబుల్ ట్రూత్స్ని మెన్షన్ చేశారు. ఈ 4 నోబుల్ ట్రూత్స్ ఏంటి? ప్రతి ఒక్కరి లైఫ్లో సఫరింగ్ అనేది ఉంటుంది. ఆ సఫరింగ్కి కాజ్ ఉంటుంది, అలాగే ఎండ్ కూడా ఉంటుంది. 8 ఫోల్డ్ పాత్ని ఫాలో అయితే ఆ సఫరింగ్ నుంచి బయటపడచ్చు అనేది చెప్తాడనమాట బుద్ధుడు. అండ్ బుద్ధదాత ఇతను ఎవరంటే, అభిధమ్మ పీఠకం ఉంది కదా, దాన్ని మొత్తం అనలైజ్ చేసి సింపుల్గా అభిధమ్మ వ్రత అనే ఒక మాన్యువల్ని పబ్లిష్ చేశాడు. ఇతను చోళ కింగ్డమ్కి సంబంధించిన ఆయన. అండ్ ఆనంద, బుద్ధ యొక్క క్లోజెస్ట్ శిష్యుల్లో మెయిన్ డిసైపుల్స్లో ఆనంద కూడా ఒకడు. ఇతనే సుత్తపీఠకాన్ని కంపైల్ చేస్తారు. సో ఆన్సర్ ఇస్ బి. దిస్ ఫిలాసఫీ వాస్ purportedly founded in 5th century BC by Makkali Gosela. It was a major rival of Vedic religion. It reached the height during Bindusara around 4th century BC, and it was followed for nearly 2000 years throughout 14th century CE in southern states of Karnataka and Tamil Nadu. Which school of thought is described above? యాక్చువల్గా 5th and 6th సెంచరీలో వేదిక్ ఫిలాసఫీకి అగెయినెస్ట్గా చాలా రిలీజియన్స్ ఎమర్జ్ అయ్యాయి. వాటిల్లో జైనిజం, బుద్ధిజం అండ్ అజ్వికాస్ ఫేమస్. ఈ అజ్వికాస్ అనేవాళ్ళు కర్మ థియరీని బిలీవ్ చేయరు. మనిషి యొక్క కర్మల వల్లే వాళ్ళ యొక్క పుట్టే వర్ణ అనేది డిసైడ్ అయి ఉంటుంది అని జైనిజం చెప్పుద్ది. కానీ వీళ్ళు కర్మ థియరీని బిలీవ్ చేయరు. వీళ్ళు బిలీవ్ చేసే కాన్సెప్ట్ వచ్చేసి నియతి. నియతి అంటే ఏంటి అంటే అన్నీ ప్రీ డిటర్మైన్డ్ ఉంటాయి, మన చేతిలో ఏముండదు, లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫేట్ అన్నట్లు చెప్తారు ఈ అజ్వికాస్. అందుకే దీన్ని అబ్సల్యూట్ డిటర్మినిజం అని కూడా అంటారు. సో ఆన్సర్ వచ్చేసి అజ్విక. దీన్ని మక్కలి ఘోషలా స్థాపిస్తారు అండ్ బిందుసారా కూడా ఫాలో అవుతారు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అశోకన్ 7th పిల్లర్ ఎడిక్ట్లో ఈ అజ్వికాస్ గురించి మెన్షన్ చేస్తారు. అండ్ ఇప్పుడైతే ఈ సెక్ట్ అసలు లేదు. వీళ్ళే అజ్వికా సెయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ద కరోనేషన్ ఆఫ్ క్రౌన్ ప్రిన్స్ వాజ్ డిస్క్రైబ్డ్ అండర్ విజయనగర రూల్? అంటే ఒక కొత్త యువరాజుని పట్టాభిషేకం చేసేటప్పుడు దాన్ని ఏమని మెన్షన్ చేస్తారు అంటున్నారు. యువరాజ పట్టాభిషేకం, డైరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఆలంగీర్ నామా వాజ్ రిటన్ బై హూమ్? ఆలంగీర్ అంటే ఔరంగజేబ్ యొక్క నేమ్. ఆలంగీర్ నామా అంటే ఔరంగజేబ్ యొక్క కోర్ట్ హిస్టరీ గురించి రాసే డీటెయిల్స్ అనమాట. ఇది మొహమ్మద్ కాజిం రచిస్తారు. అరేంజ్ ది క్రొనాలజికల్ ఆర్డర్ అని కొన్ని ఈవెంట్స్ ఇచ్చారు. ఫస్ట్, హుమాయూన్ చనిపోయాకే ఎంపైర్ వీక్గా ఉందని హేము విక్రమాదిత్య ఢిల్లీకి ఇన్వేషన్కి వస్తారు. అండ్ అప్పుడే సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ జరుగుతుంది అక్బర్కి హేముకి మధ్య. సో డెత్ ఆఫ్ హుమాయూన్ అనేది ఫస్ట్, అండ్ తర్వాతే సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది జరిగింది. సో 1 and 2. అండ్ నెక్స్ట్, ఫతేపూర్ సిక్రీ. ఫతేపూర్ సిక్రీకి సంబంధించి కొంత బ్యాక్గ్రౌండ్ చూద్దాం. యాక్చువల్లీ అక్బర్ సూఫీ సెయింట్ అయిన సలీం చిష్టికి మంచి ఫాలోవర్. అండ్ ఈ సలీం చిష్టి ఆగ్రా దగ్గర సిక్రీ అనే ప్లేస్లో ఉంటుంటాడు. సో అక్బర్ ఆ ప్లేస్లో అతని కోసం మాస్క్ కట్టిస్తాడు సిక్రీలో. తర్వాత 1573 ఆ టైంలో గుజరాత్ని కాంకర్ చేశాక అదే ప్లేస్లో ఒక కొత్త క్యాపిటల్ అయిన ఫతేపూర్ సిక్రీని కన్స్ట్రక్ట్ చేస్తాడు. ఫతే అంటే విక్టరీ అని అర్థం హిందీలో. ఫతేపూర్ అంటే టౌన్ ఆఫ్ విక్టరీ. సో ఫతేపూర్ సిక్రీ అనే క్యాపిటల్ ఇలా ఫామ్ అయింది. అండ్ తర్వాత ఈ ఫతేపూర్ సిక్రీలో ఉన్నప్పుడే అక్బర్ మిగతా రిలీజియన్ పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడం అండ్ ఓవర్ టైమ్ ఈ సిటీలోనే రిలీజియస్ డిస్కషన్స్ కోసం ఇబాదత్ ఖానాని కన్స్ట్రక్ట్ చేపిస్తాడు. అండ్ ఇలా అన్ని రిలీజియన్స్ పీపుల్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళతో డిస్కషన్స్ చేయడం వల్ల దీనికి ఒక కొత్త థాట్ వస్తుంది. అప్పుడే అన్ని మతాల్లోంచి మంచి మంచి ఎలిమెంట్స్ని మిక్స్ చేసి దీన్-ఇ-ఇల్లాహి అనే ఒక కొత్త రిలీజియన్ని ఫామ్ చేస్తాడు అక్బర్.
దీన్ ఈ ఇల్లాహి అంటే రిలీజియన్ ఆఫ్ గాడ్ అని అర్థం. అండ్ దీన్ని సింబలైజ్ చేయడానికి ప్రయాగ్ సిటీకి అలహాబాద్ అనే నేమ్ పెట్టాడు, ఇల్లాహి అలహాబాద్ అన్నట్లు. సో ఏంటి, ఫస్ట్ ఫతేపూర్ సిక్రీని కన్స్ట్రక్ట్ చేస్తాడు అండ్ తర్వాత అక్కడ ఉన్నప్పుడు దీన్ని ఇల్లాహి అనే రిలీజియన్ని తీసుకొస్తాడు. సో 1, 2, 3 and 4 ఈజ్ ఆన్సర్. సో ఇదంతా చెప్పకుండా సింపుల్గా ఇయర్స్ మెన్షన్ చేసి వదిలేయచ్చు, బట్ మనకి బ్యాక్గ్రౌండ్ అనేది కరెక్ట్గా తెలిస్తే క్రొనాలజీ అనేది మర్చిపోం. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఫతేపూర్ సిక్రీని కన్స్ట్రక్ట్ చేశారు అండ్ తర్వాత అక్కడ రిలీజియస్ డిస్కషన్స్ కోసం ఇబాదత్ ఖానా అండ్ తర్వాత రిలీజియన్ని కొత్త రిలీజియన్ని తీసుకొచ్చారు. సో ఇలా ఒక ఆర్డర్ అనేది గుర్తుండాలి మనకి, అంతేగాని నంబగా ఈ ఇయర్లో ఇది అనేది గుర్తుపెట్టుకోకూడదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అడాప్టెడ్ బై సుల్తాన్స్ ఆఫ్ ఢిల్లీ అంటున్నారు. ఇక్తాదారి అనే సిస్టమ్ని ఇల్తుత్మిష్ తీసుకొస్తాడు. దీని ప్రకారం ఎంటైర్ ఎంపైర్ని ఇక్తాస్ అనే సబ్ పార్ట్స్గా డివైడ్ చేస్తారు అండ్ దీని కంట్రోల్ని నోబుల్స్ అండ్ మిలిటరీ ఆఫీసర్స్కి ఇస్తారు. వీళ్ళని ఇక్తాదార్స్ అంటారు. అండ్ ఈ ఇక్తాదార్స్ ఆ ఇక్తాలో లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడం, రెవెన్యూ కలెక్ట్ చేయడం ఇలాంటివి చేస్తుంటారు. సో ఢిల్లీ సల్తనట్ అంటే ఇక్తాదారీ సిస్టమ్. ఈ మన్సబ్దారీ సిస్టమ్ అనేది ముఘల్స్ తీసుకొస్తారు, అక్బర్ తీసుకొస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఈ మన్సబ్దార్స్ అనేవాళ్ళు ప్రెజెంట్ బ్యూరోక్రాట్స్ లాగా. అండ్ సుబాదారీ, జమీందారీ ఈ రెండు బ్రిటిష్ వాళ్ళు తీసుకొస్తారు. బ్రిటిష్ ఎంపైర్ ఉన్న టైంలో ఈ రెండు ఉన్నాయి. సో ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. గుప్తా అడ్మినిస్ట్రేషన్లో డిఫరెంట్ ఆఫీసర్స్ అండ్ వాళ్ళని అప్పుడు ఏమని పిలిచేవాళ్ళు అని అడుగుతున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మహా అశ్వపతి, అశ్వం అంటే ఏంటి, హార్స్. సో కమాండర్ ఆఫ్ క్యావెలరీని మహా అశ్వపతి అంటారు. అండ్ మహాదండనాయక్ అంటే పనిష్మెంట్స్ ఇచ్చేవాళ్ళు, దండనాయక్ అంటే చీఫ్ జస్టిస్, జడ్జే కదా పనిష్మెంట్ ఇచ్చేది. సో మహాదండనాయక్ అంటే చీఫ్ జస్టిస్. ఈ రెండు తెలిసిన మనకి ఆన్సర్ పెట్టేయచ్చు 1 and 3, బట్ మిగతావి కూడా చూద్దాం. మహాబాలాధికృత అంటే కమాండర్ ఇన్ చీఫ్. అండ్ పిలుపాటి అంటే ఎలిఫెంట్ ఫోర్స్ని కమాండ్ చేసే అతన్ని మహాపిలుపాటి అంటారు. బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎట్ ది టైమ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ ఎక్స్కవేషన్, సర్ జాన్ మార్షల్. ఇతనే హరప్ప అండ్ మొహంజదారో ఎక్స్కవేషన్స్ జరిగినప్పుడు డైరెక్టర్ జనరల్గా ఉన్నాడు. అండ్ ఆర్డి బెనర్జీ మొహంజదారోని ఎక్స్కవేట్ చేశాడు. దయారాం సహాని హరప్పని ఎక్స్కవేట్ చేశారు. అండ్ మార్క్స్ ముల్లర్ ఇతను వేదాస్ని జర్మన్లోకి ట్రాన్స్లేట్ చేస్తాడు. మోర్ దెన్ 500 సీల్స్ హ్యావ్ బీన్ డిస్కవర్డ్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ విచ్ ఆర్ ఆల్ అంటున్నారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకి చాలా సీల్స్ దొరికాయి అండ్ ఇవి మోస్ట్లీ టెర్రాకోటాతోటి తయారు చేశారు. సో టెర్రాకోటా ఇస్ ద ఆన్సర్. గోల్డ్, సిల్వర్, కాపర్ ఇవి దొరికాయి కానీ చాలా తక్కువ అమౌంట్, టెర్రాకోటానే చాలా ఎక్కువ ఉండేవన్నమాట. ది సోర్స్ ఆఫ్ డెండ్రోథర్మల్ ఎనర్జీ ఈజ్, ఫస్ట్ డెండ్రో అంటే ఏంది మనకు తెలియాలి. డెండ్రో అంటే ట్రీ అని అర్థం. డెండ్రోథర్మల్ ఎనర్జీ అంటే వుడ్ని బర్న్ చేసి దాని నుంచి కలెక్ట్ చేసే ఎనర్జీ. యాక్చువల్లీ ఇప్పుడు మనకి డిఫారెస్టేషన్, ఓవర్ గ్రేజింగ్ వీటి వల్ల చాలా వేస్ట్ ల్యాండ్స్ ఉంటున్నాయి. సో ఈ ప్లేసెస్లో ఫాస్ట్గా గ్రో అయ్యే ట్రీస్ని, స్hrubsని నాటి వాటి నుంచి ఫ్యూయల్ వుడ్ని కలెక్ట్ చేస్తారు అండ్ దాన్ని ఫర్దర్గా గ్యాసిఫికేషన్ చేసి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తారు. సో ఇది ప్రాసెస్. ఫస్ట్ ఇలా ఫ్యూయల్ వుడ్ని ప్లాంట్ చేస్తారు అండ్ తర్వాత ఆ వుడ్ని కలెక్ట్ చేసి డ్రై చేసి స్టీమ్ ప్రొడక్షన్ ద్వారా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారు. సో ద సోర్స్ ఆఫ్ డెండ్రోథర్మల్ ఎనర్జీ అంటే బయోమాస్ ఇస్ ద ఆన్సర్, బికాస్ వుడ్, ట్రీస్ ఇవన్నీ బయోమాసే కదా. పైరాలసిస్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. వేస్ట్ ప్రొడక్ట్స్ని హై టెంపరేచర్లో వితౌట్ ఆక్సిజన్ బర్న్ చేసి దాని నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తారు, అది పైరాలసిస్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ వార్మింగ్ ఆఫ్ రివర్స్. రివర్స్ వార్మ్ అవ్వడం వల్ల ఫిషెస్ ఆ ప్లేస్ నుంచి నార్మల్ టెంపరేచర్ ఆర్ కోల్డ్ వాటర్ ఉన్న ప్లేసెస్కి మైగ్రేట్ అయిపోతూ ఉంటాయి. సో దీనివల్ల కాన్సిక్వెన్స్ ఏంటి అంటే చేంజెస్ ఇన్ ఫిష్ మైగ్రేషన్ ప్యాటర్న్స్. ఈ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి బట్ ఇది మెయిన్ ఎఫెక్ట్ అనమాట. ది మేజర్ కాజ్ ఫర్ ద డిప్లేషన్ ఆఫ్ ఓజోన్ ఈజ్, లిక్విడ్స్ని హై ప్రెషర్లో ఫిల్ చేయడం వల్ల గ్యాసియస్ ఫామ్లోకి మారిపోతాయి, వాటినే ఏరోజాల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో వాడే స్ప్రేస్, డియోడ్రెంట్స్, పెయింట్స్ వీటన్నింటిలో వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, క్లోరోఫ్లోరోకార్బన్స్ ఇలాంటి చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. ఈ కాంపౌండ్స్ ఫర్దర్గా రియాక్ట్ అయ్యి ఓజోన్ లేయర్ని డిప్లీట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మేజర్ సోర్స్ వచ్చి ఏరోజాల్స్. సో ఏ ఇస్ ద ఆన్సర్. అండ్ ఇక్కడ చూస్తే ఏరోజాల్స్ 2 టైప్స్ ఉంటాయి, అబ్జార్బింగ్ ఏరోజాల్స్ అండ్ స్కాటరింగ్ ఏరోజాల్స్. ఇవేం చేస్తాయి అంటే ఫస్ట్ వన్ సన్ హీట్ని స్కాటర్ చేసేస్తాయి. సో అప్పుడు ఏమైంది మనకి ఎర్త్ కూల్ అవుతుంది. అండ్ ఇవేం చేస్తాయి అబ్జర్వ్ చేసుకుంటాయి, దీనివల్ల ఎర్త్ వార్మ్ అవుతుంది. ఇది ఏరోజాల్లో డిఫరెంట్ టైప్స్. నెక్స్ట్,
ది పొల్యూటెంట్ విచ్ కాజ్ ఇంపైర్మెంట్ ఇన్ ప్లాంట్ మెటబాలిజం ఈజ్ యాసిడ్ రెయిన్స్, వోల్కనోస్, వీటి నుంచి వచ్చే సల్ఫర్ డయాక్సైడ్ వల్ల ప్లాంట్స్ యొక్క సెల్ మెంబ్రెన్స్ డిస్ట్రాయ్ అయిపోతాయి. ఇవన్నీ పొల్యూటెంట్సే, అన్నింటి వల్ల ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ఈ సల్ఫర్ డయాక్సైడ్ అనేది ప్లాంట్స్ టిష్యూని డిస్ట్రాయ్ చేసేస్తుంది. అండ్ తర్వాత క్లోరోఫిల్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది ప్లాంట్ టిష్యూ డిస్ట్రాయ్ అయిపోవడం వల్ల. దీనివల్ల ఫోటోసింథసిస్ అనేది కరెక్ట్గా జరగదు అండ్ ప్లాంట్ మెటబాలిజం అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ ప్లాంట్ మెటబాలిజం అడుగుతున్నారు కాబట్టి సల్ఫర్ డయాక్సైడ్ ఇస్ ఆన్సర్. ఈ సల్ఫర్ డయాక్సైడ్ పడడం వల్ల ఆకులు ఎలా అయిపోతాయో చూడొచ్చు. నెక్స్ట్, ది చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ ప్రైమ్ మినిస్టర్. ఇంపార్టెంట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్. మనకి ఇంపార్టెంట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏ స్టేట్స్లో ఉంటాయని తెలియాలి. తోడాస్ వచ్చేసి తమిళనాడు, నాగాస్ వచ్చేసి నాగాల్యాండ్, ఇక్కడ సాంతాల్స్ వచ్చేసి జార్ఖండ్, బీహార్ అక్కడ. అండ్ ఈ తారూస్ అనేవాళ్ళు ఇక్కడ ఉత్తరాఖండ్లో ఉంటారు. సో డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ద మోస్ట్ పాపులర్ స్టేట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పాపులర్ స్టేట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండ్ సెకండ్ ఈజ్ మహారాష్ట్ర. ఉత్తరప్రదేశ్ ఈజ్ ద ఆన్సర్. అండ్ థర్డ్ వచ్చేసి బీహార్. బీహార్ యొక్క ఏరియా తక్కువే బట్ అక్కడ డెన్సిటీ ఎక్కువ, సో అందుకని అది టాప్ 3లో ఉంది. నెక్స్ట్, ద టోటల్ నెంబర్ ఆఫ్ రైల్వే జోన్స్ ఇన్ ఇండియా. 17 జోన్స్ ఉన్నాయి మనకి మొత్తం. సో 17 ఈజ్ ద ఆన్సర్. అండ్ ఇది కాంట్రవర్షియల్ క్వశ్చన్, దీనికి కీలో కూడా ఆన్సర్ ఇవ్వలేదు. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఆప్షన్ ఇన్ విచ్ రివర్స్ ఆర్ గివెన్ ఇన్ నార్త్ టు సౌత్ సీక్వెన్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఫస్ట్ సౌత్ ఇండియాలో మహానది వస్తుంది, తర్వాత గోదావరి, నెక్స్ట్ కృష్ణ అండ్ కావేరి. ఏ సూపర్ కంప్యూటర్ దట్ అలోస్ రీసెర్చర్స్ టు మోడల్ ఎనర్జీ టెక్నాలజీస్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీస్. ఈ జౌల్ 2.0 అనేది యుఎస్ఏ యొక్క నేషనల్ ఎనర్జీ టెక్నాలజీ ల్యాబొరేటరీ డెవలప్ చేసింది. ఇదేం చేస్తుందంటే పవర్ ప్లాంట్స్, ఇండస్ట్రీస్ వీటన్నింటి కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీస్ని ఇందులో ఒకేసారి సైమ్యులేట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇది ఎనర్జీ టెక్నాలజీస్ని మోడల్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ జెట్టా స్కేలర్, ఫుగాకు ఇవన్నీ జపాన్ సూపర్ కంప్యూటర్స్. ఇది జౌల్ సూపర్ కంప్యూటర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ COVID-19 వైరస్ ఈజ్ రాంగ్ అంటున్నారు. పీపుల్ హూ హ్యావ్ బీన్ ఇన్ఫెక్టెడ్ బై ద వైరస్ బట్ డు నాట్ హ్యావ్ సిమ్టమ్స్ డు నాట్ స్ప్రెడ్ వైరస్. మనకు తెలుసు కోవిడ్లో కొంతమందికి సిమ్టమ్స్ కూడా ఉండవు బట్ స్టిల్ వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు వైరస్ని. ఇక్కడ ఏమంటున్నారు, సిమ్టమ్స్ లేని వాళ్ళు స్ప్రెడ్ చేయరు అంటున్నారు. ఇది రాంగ్. రీఇన్ఫెక్షన్ ఈజ్ నాట్ పాసిబుల్. రీఇన్ఫెక్షన్ పాసిబుల్ కదా, ఇది కూడా రాంగ్. ఎనోస్మియా అంటే లాస్ ఆఫ్ స్మెల్ ఇస్ సిమ్టమ్, అవును కదా, స్మెల్ లాస్ అవుతారు. ఇది రైట్. బేబీస్ డు నాట్ గెట్ ఇన్ఫెక్టెడ్ బై కరోనా వైరస్ అంటున్నారు. బేబీస్ కూడా ఇన్ఫెక్ట్ అవుతారు. ఇది కూడా రాంగ్. ఇక్కడ రాంగ్ అంటున్నారు కాబట్టి ఏ, బి అండ్ డి ఈజ్ ద ఆన్సర్. ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇండియా ఇంట్రడ్యూస్ ది ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఇన్ 1950s. యాక్చువల్గా వరల్డ్ మొత్తంలో ఒక గవర్నమెంట్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసింది అంటే అది ఇండియానే. 1952లో ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఇది రైట్. ది ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అడాప్టెడ్ ఏ నియో మార్క్సియన్ అప్రోచ్ టు బర్త్ కంట్రోల్. మార్క్సిజం అనేది సోషలిజంకి రిలేటెడ్. ఇక్కడ మాల్థూజియన్ అని ఉండాలి, నియో మాల్థూజియన్, బికాస్ మాల్థూజియనే కదా పాపులేషన్ కంట్రోల్ గురించి మాట్లాడేది. ఇది రాంగ్. ఎండ్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ రూల్డ్ అవుట్ కంపల్షన్ ఇన్ ఫ్యామిలీ ప్లానింగ్. యాక్చువల్గా నేషనల్ ఎమర్జెన్సీ టైంలో పీపుల్ని పట్టుకొని విత్ కంపల్షన్ ఫ్యామిలీ ప్లానింగ్ చేయించేవాళ్ళు. తర్వాత నేషనల్ ఎమర్జెన్సీ ఎండ్ అయిపోవడం, పీపుల్ నుంచి అపోజిషన్ రావడంతో ఈ కంపల్షన్ ఇన్ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఎండ్ అయిపోయింది. ఇది రైట్. నెక్స్ట్, ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ వాస్ క్యారీడ్ అవుట్ బై సెంట్రల్ గవర్నమెంట్. మనకు తెలుసు ఫ్యామిలీ ప్లానింగ్, పాపులేషన్ కంట్రోల్ ఇవంతా కాన్కరెంట్ లిస్ట్లో ఉంటాయి. అది సెంటర్ అండ్ స్టేట్ ఇద్దరు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ సెంటర్ అంటున్నారు కాబట్టి ఇది రాంగ్. 1 and 3 is the answer. ఫంక్షన్స్ ఆఫ్ నీతి ఆయోగ్. ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేస్తూ 2015లో నీతి ఆయోగ్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీని ఫంక్షన్స్ అడుగుతున్నారు. టు ఫాస్టర్ కోఆపరేటివ్ ఫెడరలిజం. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి? స్టేట్స్ అండ్ సెంటర్ ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ వర్క్ చేయాలి. మనకు తెలుసు ప్లానింగ్ కమిషన్ టాప్ డౌన్ అప్రోచ్తో వర్క్ అయ్యేది. దీనివల్ల డెవలప్మెంట్ అనేది రూట్ లెవెల్ వరకు వెళ్ళేది కాదు. దీనికోసమే నీతి ఆయోగ్ని ఫామ్ చేశారు. అండ్ ఇది బాటమ్ అప్ అప్రోచ్ మీద ఫోకస్ చేస్తుంది. అండ్ స్ట్రాంగ్ స్టేట్స్ తోటే స్ట్రాంగ్ నేషన్ అనేది ఫామ్ అవుతుంది అనేది నీతి ఆయోగ్ అప్రోచ్. కోఆపరేటివ్ ఫెడరలిజంని ఫాస్టర్ చేస్తుంది అనేది రైట్. టు గివ్ ఫైనల్ అప్రూవల్ టు 5-year ప్లాన్స్. ప్లానింగ్ కమిషన్ని తీసేస్తే ఇంకా 5-year ప్లాన్స్ లేవు కదా, ఇది రాంగ్. నెక్స్ట్, టు ఇంప్లిమెంట్ స్కీమ్స్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. మనం ఇక్కడ బాటమ్ అప్ అప్రోచ్ మీద ఫోకస్ చేస్తున్నాం. అంటే డెవలప్మెంట్ అనేది బాటమ్ నుంచి స్టార్ట్ అవ్వాలి అని. అందుకే రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ మీద నీతి ఆయోగ్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఇక్కడ చూస్తే ఫార్ములేషన్ ఆఫ్ ప్లాన్స్ ఎట్ విలేజ్ లెవెల్ అని ఇచ్చున్నారు. ఇది రైట్. నెక్స్ట్, టు అడ్వైజ్ ద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఆన్ లెవింగ్ ట్యాక్సెస్.
ట్యాక్సెస్ లెవీ చేసే వర్క్ అనేది లెజిస్లేచర్ చేస్తుంది. దీనికి నీతి ఆయోగ్కి అసలు సంబంధమే లేదు. సో ఇది రాంగ్. ఇక్కడ క్వశ్చన్లో రాంగ్లీ లిస్టెడ్ అన్నారు. సో 2 and 4 is the answer. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా ఈజ్ రైట్? Parties in India function within the institutional framework of federal structure and are bound by country's electoral laws and rules. అంతే కదా, మనకి నేషనల్ పార్టీస్ వేరుగా అండ్ స్టేట్ పార్టీస్ వేరుగా ఉంటాయి. అండ్ ఇవి రెండు ఎలక్టోరల్ లాస్ అండ్ రూల్స్కి బౌండ్ అయి వర్క్ అవుతాయి. సో ఫస్ట్ ఈజ్ రైట్. స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ పార్టీస్ ఆర్ వైటల్ ఫర్ హెల్దీ డెమోక్రసీ. స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ పార్టీ అంటే పార్టీ అంతా ఒకే ఐడియాలజీకి కట్టుబడి ఉండడం. అలా ఉంటేనే కదా హెల్దీ డెమోక్రసీ అనేది పాసిబుల్ అవుతుంది. ఆర్ ఎల్స్ కంట్రీ పొలిటికల్గా అన్స్టేబుల్ అయిపోతుంది. సో సెకండ్ కూడా రైట్. సో బోత్ A and B ఆర్ రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ సిచ్యువేటెడ్ ఇన్ రాజస్థాన్ అంటున్నారు. దిల్వారా టెంపుల్స్, ఈ టెంపుల్స్ జైన్ టెంపుల్స్, ఇవి రాజస్థాన్లోనే ఉన్నాయి. అండ్ మెహర్గర్ ఫోర్ట్, ఈ మెహర్గర్ ఫోర్ట్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫోర్ట్స్ ఇన్ ఇండియా. ఇది కూడా రాజస్థాన్లోనే ఉంటుంది. ఇది మెహర్గర్ ఫోర్ట్ అండ్ ఇది దిల్వారా టెంపుల్. అండ్ బారా ఇమామ్రా, ఈ బారా ఇమామ్రాని లక్నో నవాబ్ అయిన అసాఫుద్దౌలా కట్టిస్తారు. మనం బ్యాటిల్ ఆఫ్ బక్సర్లో షుజావుద్దౌలా గురించి చదువుకుంటాం కదా, వాళ్ళ కొడుకే ఈ అసాఫుద్దౌలా. యాక్చువల్లీ ఏమైందంటే 1785లో ఒక పెద్ద కరువు వస్తుంది అవధిలో. సో ప్రజలందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అన్నట్లు నవాబ్ ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాడు. ఇదే బారా ఇమామ్రా. నెక్స్ట్ పురాణ కిలా, దీన్ని హుమాయూన్ స్టార్ట్ చేస్తారు అండ్ తర్వాత షేర్షా సూరి కంప్లీట్ చేస్తాడు. ఇదే పురాణ కిలా, ఇది ఢిల్లీలో ఉంటుంది. సో ఇక్కడ నాట్ సిచ్యువేటెడ్ ఇన్ రాజస్థాన్ అన్నారు కాబట్టి C and D. ఇదేమో లక్నో అండ్ పురాణ కిలా ఇస్ ఇన్ ఢిల్లీ. సో C and D ఇస్ ద ఆన్సర్. టూరిస్ట్ స్పాట్స్ అండ్ దేర్ స్టేట్స్ అడుగుతున్నారు. హంపి, హంపి అనేది విజయనగర్ ఎంపైర్ యొక్క క్యాపిటల్. ఇది కర్ణాటకలో ఉంటుంది. అండ్ హార్స్లే హిల్స్, ఈ హార్స్లే హిల్స్ ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు డిస్టిక్లో ఉంటాయి. దీన్ని ఊటీ ఆఫ్ ఆంధ్ర అని కూడా అంటారు. నెక్స్ట్ హొగెనక్కల్, ఈ హొగెనక్కల్ అనేది కర్ణాటక అండ్ తమిళనాడు ఎగ్జాక్ట్ బార్డర్లో ఉంటుంది. ఈ ప్లేస్లో నుంచే కావేరి తమిళనాడులోకి ఎంటర్ అవుతుంది. దీనికి హొగెనక్కల్ అనే పేరు ఎందుకు పెట్టారంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వాటర్ రాక్స్ మీద పడి పైకి వచ్చేటప్పుడు అది స్మోక్ లాగా ఉంటుంది. సో హొగెనక్కల్ అంటే ఏంటంటే స్మోకీ రాక్ అని మీనింగ్. సో అలా ఈ నేమ్ వచ్చింది. ఇది వచ్చేసి తమిళనాడులో ఉంటుంది. అండ్ హరిద్వార్, గంగా రివర్ హిమాలయాస్ని దాటి ప్లెయిన్స్లోకి వచ్చే రీజనే హరిద్వార్. అండ్ ఈ హరిద్వార్లో 12 years వన్స్ కుంభమేళా కూడా ఆర్గనైజ్ చేస్తారు. ఇది ఉత్తరాఖండ్లో ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి 3, 1, 4 and 2 A. ఇది హరిద్వార్. వేర్ వాజ్ ద వెన్యూ ఆఫ్ థర్డ్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ రోడ్ సేఫ్టీ ఇన్ కొలాబరేషన్ విత్ WHO అండ్ వరల్డ్ బ్యాంక్ ఇన్ 2020? రీసెంట్గా WHO అండ్ వరల్డ్ బ్యాంక్ కలిసి రోడ్ సేఫ్టీని ఒక గ్లోబల్ అజెండాగా ప్రమోట్ చేయడానికి ఈ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు. అండ్ ఈ కాన్ఫరెన్స్ని స్టాక్హోమ్లో కండక్ట్ చేయడం జరిగింది. దీని అవుట్కమ్ ఏంటంటే స్టాక్హోమ్ డిక్లరేషన్. ఈ డిక్లరేషన్ ప్రకారం 2030 కల్లా వరల్డ్లో అన్ని కంట్రీస్ రోడ్ సేఫ్టీ మెజర్స్ని ఇంప్రూవ్ చేయాలి. ది టర్మ్ బయోడైవర్సిటీ ఇండికేట్స్. బయోడైవర్సిటీ అనేది 2 wordsతో ఫామ్ అయింది. బయాలజీ ప్లస్ డైవర్సిటీ. అంటే ఏంటంటే చిన్న చిన్న ఆర్గానిజమ్స్, జీన్స్ నుంచి పెద్ద ఎకోసిస్టమ్స్ దాకా అన్నింటిలో డైవర్సిటీ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఆప్షన్స్లో అన్నీ వస్తాయి. బికాస్ స్పీసీస్ రిచ్నెస్, జెనెటిక్ వేరియేషన్, హ్యాబిటెట్ డైవర్సిటీ, ఇవంతా బయోడైవర్సిటీలోనే ఉంటుంది. ఇక్కడ బయోడైవర్సిటీలో డిఫరెంట్ టైప్స్. జెనెటిక్ డైవర్సిటీ, సేమ్ స్పీసెస్లో డిఫరెంట్ జీన్స్ ఉండడం వల్ల డిఫరెంట్గా అపేర్ అవుతాయి. దీని ఎగ్జాంపుల్ మన హోమోసేపియన్ స్పీసెస్ కూడా తీసుకోవచ్చు. మనం అందరం హ్యూమన్స్ అనే స్పీసెస్కి సంబంధించిన వాళ్ళం, బట్ అందరికీ డిఫరెంట్ జీన్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కోలా అపేర్ అవుతారు. అండ్ స్పీసీస్ డైవర్సిటీ, మనం చూస్తే డాగ్స్, క్యాట్స్లో డిఫరెంట్ స్పీసీస్ ఉంటాయి. అండ్ ఎకలాజికల్ డైవర్సిటీ, మౌంటైన్స్, ప్లెయిన్స్, డెజర్ట్స్, ఇలా డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ అఫీషియల్ ఆన్సర్ కీలో కూడా ABC అనే 3 ఇచ్చారు. స్టోన్స్ ఆర్ ఫౌండ్ బై ప్రిసిపిటేషన్ ఆఫ్ ఫాలోయింగ్ కెమికల్స్. మన బాడీలో కెమికల్స్ కొన్ని ఇయర్స్ పాటు అక్యుములేట్ అయిపోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అవి ఏం కెమికల్స్ అంటున్నారు? సిస్టీన్, ఆక్సిలేట్ అండ్ యూరిక్ యాసిడ్. ఇందులో యూరిక్ యాసిడ్ అనేది మెయిన్. 90% కిడ్నీ స్టోన్స్ యూరిక్ యాసిడ్ వల్ల ఫామ్ అవుతాయి. సోడియం అనేది మన బాడీ ఎక్స్క్రీట్ చేసేస్తుంది ఈజీగా. సో ఇది రాదు. 1, 2 and 3 is the answer. The color of skin in ripened apple, tomato and grapefruits is due to accumulation of. బేసిక్గా యాంథోసయానిన్ అనే పిగ్మెంట్ ఉండడం వల్లే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఇలా బ్రైట్ కలర్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇథిలిన్ అనేది ఫ్రూట్స్ రైప్ అవడానికి యూస్ఫుల్ అయ్యే ఎంజైమ్. దీన్ని మనం ఆర్టిఫిషియల్గా కూడా యూజ్ చేస్తారు తొందరగా మగ్గబెట్టడానికి. అలా సింగిల్ సెల్ యూకారియోట్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్. మనం ఇంత డీప్గా వెళ్ళి
సింగిల్ సెల్ యూకారియోట్స్ ఏ ఆర్గానిజమ్స్లో ఉంటాయి, డబుల్ సెల్ ఏ ఆర్గానిజమ్స్లో ఉంటాయి అనేది మనం తెలుసుకోలేం. బట్ బ్రాడ్గా యూకారియోట్స్ అండ్ ప్రోకారియోట్స్ వీటి డిఫరెన్స్ అనేది చూద్దాం. యూకారియోట్స్ యొక్క బాడీ సెల్లో స్పెసిఫిక్ న్యూక్లియస్ అనేది ఉంటుంది. అండ్ ఈ న్యూక్లియస్లోనే డిఎన్ఏ ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ ఆర్ఎన్ఏ, మైటోకాండ్రియా ఇలాంటి మిగతా కాంపోనెంట్స్ అన్ని బయట ఉంటాయి. కానీ ఈ ప్రోకారియోట్స్లో అలా కాదు. దీనిలో స్పెసిఫిక్ న్యూక్లియస్ అనేది ఉండదు. కాంపోనెంట్స్ అన్ని ఇలా సెల్లోనే ర్యాండమ్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ సింగిల్ సెల్ యూకారియోటిక్ ఆర్గానిజం ఏంటి అంటున్నారు, ప్రోటిస్టా. నెక్స్ట్, ఇన్ ద హ్యాబర్స్ ప్రాసెస్ ఫర్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అమోనియా. అమోనియాని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి హ్యాబర్ బోష్ ప్రాసెస్ అనేది ఒకటి వాడతాం. సింపుల్గా చెప్పాలంటే మనకి అట్మాస్ఫియర్లో నైట్రోజన్ చాలా అబండెంట్గా అవైలబుల్ ఉంటుంది కదా, అప్రాక్సిమేట్ 70% అలా. ఏం చేస్తామంటే అట్మాస్ఫియర్లో నైట్రోజన్ని అండ్ న్యాచురల్ గ్యాస్ ఎక్స్కవేట్ చేసి దాని నుంచి హైడ్రోజన్ని మిక్స్ చేసి అమోనియాని తయారు చేస్తారు. ఈ ప్రాసెస్లో ఐరన్ని క్యాటలిస్ట్గా యూజ్ చేస్తారు. ఇక్కడ ఏమంటున్నారు, ఫైన్లీ డివైడెడ్ ఐరన్ ఈజ్ యూజ్డ్ యాస్ క్యాటలిస్ట్, రైట్? బికాస్ ఐరన్ని క్యాటలిస్ట్గా వాడుతున్నారు. మాలిబ్డినం, నికెల్ ఇవి కాదు. నెక్స్ట్, వాటర్ ఐసోటోన్స్ అంటున్నారు. మన కెమిస్ట్రీలో ఐసోటోప్స్, ఐసోబార్స్, ఐసోటోన్స్ అని ఉంటాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐసోటోప్స్ అంటే సేమ్ అటామిక్ నెంబర్ ఉంటుంది కదా, వాటిని ఐసోటోప్స్ అంటాం. ఇక్కడ చూస్తే అన్నిటికీ 10 ఉంది. అండ్ ఐసోబార్స్ అంటే సేమ్ అటామిక్ వెయిట్ ఉండేవి. అండ్ ఐసోటోన్స్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉండేవి. ఇక్కడ చూద్దాం, ఆటమ్స్ హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ బట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో ఇది రైట్. Silicon is one of the best known semiconducting material. As the temperature rises more, it becomes a better conductor. But the temperature at which silicon gets permanently damaged is అంటున్నారు. మనం కంప్యూటర్స్లో, ల్యాప్టాప్స్లో చిప్స్ని వాడుతుంటాం. ఇవన్నీ సిలికాన్ తోటే తయారు చేస్తారు. ఇవి ఒక ఎక్స్టెంట్ వరకు టెంపరేచర్ని భరించగలవు. అంతకుమించి దాటితే ఇవి చిప్స్ డ్యామేజ్ అయిపోతాయి. సో సిస్టమ్స్, ల్యాప్టాప్స్ కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి ఎక్కువ హీట్ వచ్చి. ఇది మ్యాక్సిమం 150 degrees టెంపరేచర్ వరకు బేర్ చేయగలదు. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇప్పటికే అరౌండ్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ క్వశ్చన్స్ని సెకండ్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.